ఏమి కూర తింటుందా తింటం లేదు. ఎంసీ ఆడనేమా ఒట్టి 130 కదా ఉండేది. సోఫాలో కూర్చొని సోఫా సోఫా ఏదే మేడం? ఎట్టయినా కానీ ఇక్కడ తక్కువ మేడం చీకటిగా. మన ఊళ్ళో పొగులు 11 గంటల దాకా కొడుతుంది మేడం. తాగి అనవా ఎట్లా అంటే బీడీ తాగినోడు భీముడి కొడుకు, సారా తాగినోడు సారంగిడి కొడుకు, సిగరెట్ తాగినోడు సూర్యుడి కొడుకు, ఏమి తాగినోడు నీ భార్య లేదో సైడ్ ముందు పో. ఉతుక్కుంటూ వస్తుంది జనంలా. ఇది చిత్తకార్త కాదు. ఏ బజార్లో పట్టినా అంటాం. ఇంకా నీ మొగుడు పోతాడు పో. ఎత్తుక్కుంటూ పోతాడు. పో తీసుకుపో సాడుకుపో. మాట్లాడుకో. నమస్కారం. ఏమైందమ్మా? నువ్వు అప్పుడే రావకు. పనికెళ్ళిన అనుమానం, ఎక్కడికన్నా పక్కకెళ్ళిన అనుమానం, మా అక్కల ఇంటికి వెళ్ళిన అనుమానం. ఎలా మేడం గారు వద్దంటుంది మేడం. మాకొద్దుమే. నువ్వు ఒకటి సరే నేను ఒకటి సరే ఒంటరిగా బతుకుతా నేను. అంటే వద్దంటున్నాడు మీ ఆయన. అసలు నాకు 2 పిల్లలు. 2 పిల్లలా? ఒకడు పాలు తాగచ్చు, పసిపంది ఒకడు ఉన్నాడు. ఒక అమ్మాయి వచ్చేసి ఉంది, చిన్న పాప పిల్ల. ఆ పిల్లకి 6 సంవత్సరాలే. బొత్తుగా ఉంటది, బాగున్నా. ఏది ఈ పిల్ల? 6 సంవత్సరాల పిల్లక జోడున్నట్టుంటే ఏదో 4 ఏళ్ళలో చేసుకొని ఏదో బతుకుతున్నా మేడం. పోల్చుకుంటా ఇప్పుడే కాదమ్మా. సరేనమ్మా, నీకు డబ్బులు ఇవ్వట్లేదు బాగానే ఉంది. నువ్వు రోడ్లో పోతే నీ మీద అనుమానం వేస్తున్నాడా? మరి నేను మళ్ళీ పులి పెట్టుకొని తెనాలి రోడ్లో నిలబడుకున్న మా ఆయన అనుమానం వేయట్లేదు. ఎందువల్ల అంటూ? ఓపికమ్మా, ఓపికి. ఎందుకు ఓపిక అంటే ఎందుకు మాట తీసుకో. గుద్దగిరిలో కొడతా. అదే ఉండలే. ఎందుకు ఓపిక అంటే మీ ఆయనకి ఓడి తిన్నా ఈడి తిన్నా లాస్ట్కి నాది నాకు ఉంటదిలే అనుకొని ఓపిక పట్టున్నాడమ్మా. వాడు ఒక ఆడంగిలోడు, నువ్వు ఒక మొగుడు, వాడు ఆ భార్యవి. ఏమండి నీ పేరు? అయిపోయారమ్మా. నా పేరు మా ఆయనలో సగం ఉందండి. నా పేరు మీ ఆయనలో సగం. మనమేమో ఈశ్వరుడు పార్వతి అంటే సగం. ఈశ్వరుడు పార్వతి, ఈ పక్క పార్వతి, ఈ పక్క ఈశ్వరుడు. యానా పెత్తా కూడా అయితే అంటే మీ ఆయనలో సగం అంటే నీ పేరు రామమ్మ. అవునమ్మా. అదేనా? అర్థమైపోయింది. సరేనమ్మా, మీ ఆయన ఫోన్ నెంబర్ చెప్పమ్మా, ఒకసారి ఫోన్ చేసి పిలుస్తాము. కేసు తీసుకుంటాం. మా ఆయన వచ్చేసి 10 ఏందమ్మా ఫస్ట్ అది ఆంబులెన్స్ నెంబరా? చెప్పమ్మా. 10 చెప్పండి. 10 అంటే 100. 100. అమ్మా 100 పోలీస్ స్టేషన్కి పోద్దమ్మా. వాళ్ళు సాధ్యతకు కొత్త పగలు తెగిస్తావా? మేడం గారు నేను చదువుకోలేదు మేడం. మట్టి పనులకి మాకేం తెలుసమ్మా, మేము కూడా ఏం చదువుకోలేదు. తెనాలి కాలేజ్ కాడ గొప్ప చెట్ల కింద చదువుకున్నాం అంతే. మాకేం తెలుసు. అమ్మో చలి పడుతుందమ్మా. ఆవుపోమ్మా, ఈ చలి చాలుగానే. చూసినా మేడం గారు కూతురుస్తుందంటే చలి పడుతుంది అమ్మా. పొద్దున తాగి అలా అయిపోయాడు. అమ్మా మీ ఆయన ఫోన్ నెంబర్ చెప్పండి అమ్మా. చెప్తున్నా మేడం గారు. 81 మేడం చెప్పమ్మా. మేడం గారు నీకు పెన్న లేకపోతే నాకు అడుగు పెన్న. 8 81 మళ్ళీ 8. 8 2 4లు 2 4లా? 1 2 0 1 2 0 1 0 8.
ఓకే సార్. పొన్నుకుంటాడు మేడం, అడ్డ గాడుదలా తిని పొన్నుకుంటుంటే లంజి ఒక దాన్ని పెట్టుకున్నాడు. ఆమె దెంగత అవుతుంది. మేడం గారు వాడు తాగి లంజి తోటి పొనుకొని ఎవరు చేస్తున్నాడు మేడం గారు. చించలు కృషి ఎవరమ్మా ఈ టైంలో ఫోన్లో? హలో హలో, ఎవరమ్మా? నేనండి రసబండ కార్యక్రమం నుంచి రోజే మేడం గారు మాట్లాడుతున్నాను. అయితే మీ భార్య ఇక్కడికి వచ్చిందండి, కేసు పెట్టింది మీద. రాంగ్ నెంబర్ పెట్టాయి. ఏ నెంబర్ ఇస్తావు నువ్వు? రాంగ్ నెంబర్ అని చదువుతుందా? కరెక్ట్ నెంబర్ ఇవ్వు మేడం. అది కరెక్ట్ నెంబరే మేడం. ఏందమ్మా కరెక్ట్ నెంబరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అదే మాట, మీ దగ్గరకు వచ్చిన అదే మాట మేడం. ఏం మాట అమ్మా? ఏంది? ఇదిగో నేను చెప్పేది నువ్వు, భూమి మీద ఏ మొగడైనా సరే నాకు నెంబర్ ఇచ్చిన తర్వాత రాంగ్ నెంబర్ అని ఇప్పుడు చెప్పలేదు మేడం. రైట్ నెంబర్ అనే చెప్పాను మేడం. నా మాట మన్నించు మేడం, అది నెంబర్ ఖచ్చితమే. ఉండవు మేడం. భూమి మీద మగోడు భూమి మీద తిరిగే మగోడు కూడా పైన తిరిగే మగోళ్ళు ఇచ్చారా నీకు? ఈ భూమి మీద నాకు నెంబర్ ఇచ్చిన ప్రతి మగోడు ఇది రాంగ్ నెంబర్ అని చెప్పలేదు. నేను ఫోన్ చేస్తే కరెక్ట్ గా నెంబర్ అనే చెప్పారు. కరెక్ట్ గా నీకు టచ్ అయ్యేదోళ్ళ. అవును, కానీ ఈ నెంబర్ రాంగ్ నెంబర్ అంటుంది. అది అంతే లేదు, రాంగ్ నెంబర్ పెట్టలేదు లగిలేదు. నా మాట వినిపించుకోండి మేడం. మీరైనా నేను డెలివరీకి ఆ పిల్ల చూస్తే చిన్న పిల్ల, ఓడి చూస్తే పాలు తాగేవాడు. మా అమ్మ పుట్టింటికి వెళ్ళి మా చెల్లెని ఇంటికాడ పెట్టారు. ఇప్పుడు అవన్నీ అవసరమా? ఆ నెంబర్ లవడా అమ్మాయి ఇవన్నీ ఎందుకు? ఒక మాట, మీ ఆయన్ని పిలిపిస్తాము, అది నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుంటాము. అర్థమవుతుందా మేడం? మీకేం చేస్తుంది? సరే ఉండు, ఇంకోసారి ఫోన్ చేస్తాము. ఆ అబ్బాయి ఎత్తుతాడో లేకపోతే ఎత్తడో చూద్దాం. ఎవరమ్మా వీళ్ళు? పచ్చేస్తారవా? నిద్ర లేకుండా చేసిపోతాను. హలో హలో, ఆయన పేరు రామయ్య. గడప రామయ్య. గడపారు నాగయ్య. బాయ్, గడపలకు రామయ్య అంట నువ్వేనా? నేనే మేడం. ఎవరు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి రచ్చబండ కార్యక్రమం నుంచి రోజా. ఓ సారీ మేడం, నువ్వా? నేనే నేను ఎవరో అనుకుని సారీ మేడం, ఒకరు బూతులు తిట్టాను. వచ్చింది మా దెయ్యం మొహం దాడికే. మీ భార్య ఇక్కడికి వచ్చిందయ్యా, నీ మీద కేసు పెట్టింది. సూట్ కేసా? సూట్ కేసు కాదండి, మామూలు కేసే పెట్టింది. మామూలుగా కంప్లైంట్ ఇచ్చిందన్నమ్మా. అదే ఎంసీబీస్కి కేసు పెట్టింది. ఎంసీ ఆడనేమా? ఒట్టి 130 కదా ఉండేది. సరే అండి, నీ మీద కేసు పెట్టింది అమ్మాయి. సరే మేడం, ఒకరు నేను ఎవరు అనుకొని ఒకరు సారీ ఐకేసుకుని వస్తున్నా. ఉండు. ఐక్ కాదండి, బైక్. అదే ఉండొచ్చులే. ఆయిల్ కట్ అయిన అరిచినారంటే ఆమె మాట కట్టం కూర్చోరంటే నిన్ను కానీ ధన్యనంటే దీనికి కడుపు రావాలా? ఆయిల్ లేనట్టు మై నీకు చెప్పలేదులేనా? నువ్వెందుకు సైడ్ పోతావా? ఆయిల్ అయిపోయినట్టుంది. అమ్మా మహాన్ తల్లారా, ఈ బండిలో ఆయిల్ అయిపోయింది. ఒక 200 కానీ ఇస్తే ఆయిల్ పోసుకొని మీ కడుపును ఆడపిల్ల బుట్టి ఎపిసారి చేసి బతికిస్తాం మిమ్మల్ని. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. సోఫాలో కూర్చోండి. సోఫా ఏదే? సోఫాలో కూర్చోండి. సోఫాలోనా? సోఫా లేక సోఫా అనుకున్నా. సరే. ఏం మేడం?
మీ భార్య వచ్చిందండి, కేసు పెట్టింది మీ భార్య నీ మీద. నువ్వు తాగొచ్చి గొడవ చేస్తున్నావంట. మేడం ఒక్క నిమిషం. తాగి అనవా ఎట్లా అంటే బీడీ తాగినోడు భీముడి కొడుకు, సారా తాగినోడు సారంగిడి కొడుకు, సిగరెట్ తాగినోడు సూర్యుడి కొడుకు, ఏమీ తాగినోడు తాగుడు గురించి మాట్లాడుతూ ఇంక ఏదేమన్నా చెప్పు నాకు. నువ్వు ఆ అమ్మాయి మల్లెపూలు పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్తే అనుమానం వేస్తున్నావంట. దానికని ఏం చేస్తానంట? నువ్వు అనుమానం వేసి అడుగుతున్నావంట. కొడుతున్నానంట. కొడుతున్నావంట, అదేగా చెబుతున్నది. కొడుతున్నావంటే ఇంట్లో భార్య నేను కొట్టుకోక ఎవరు కొట్టాలా? పక్కింటి వచ్చి కొట్టాలా? సరే ఏం మాట్లా గలీసి మాట్లాడే అది కూడా ఇష్టమే. కానీ ఆ అమ్మాయి చదువుతుంది, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి వచ్చే లోపల ఇంట్లో ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకొని ఉన్నావంట. ఎవరిని తీసి పెట్టుకున్నా? వాళ్ళ చెల్లినే. అమ్మాయి దండ పెట్టు. నీ చెల్లిని నువ్వు చెప్పలేదు. దండం పెట్టానికి. నమస్తే అమ్మా. ఎడ కూర్చోమ్మా, సోఫాలో కూర్చోమ్మా. ఎవరా అమ్మాయి? మరదలు. మరదల్ని పక్కన కూర్చోబెట్టుకున్నా, పెళ్ళాన్ని దూరం కూర్చోబెట్టు. దూరం కూర్చోండి మేడం. ఇప్పుడు 3 నెలలకి అమ్మాయికి తల్లిగారింటికి డెలివరీ పోయా. తల్లిగారింటికి డెలివరీ పోయినప్పుడు ఎన్ని నెలలకి? 3వ నెలలో అమ్మగారింటికి పోతారు కదా. 3వ నెలలో అమ్మగారింటికి పోతారు కదా. 3వ నెలలో అమ్మగారింటికి పోయి డెలివరీ ఆడు చేసుకుని కదా వచ్చేది ఆడికే. 3 నెలలు పోయినా అసలు మామూలుగా డెలివరీ అయ్యేది ఎన్ని నెలలకి? 9 నెలలకి అవుద్ది, 10 నెలలకి అవుద్ది. వద్దు కదా. సరే 9 నెలలు వేసుకో. 3 నెలలకి అమ్మగారింటికి పోయినప్పుడు ఇంకెన్ని నెలలు ఉండే బ్యాలెన్స్? 6 నెలలు ఉంటాయి. నేనేం చేయాలా? ఈ 6 నెలలు ఏం చెయ్యాలా నేను? నువ్వు ఆపో. ఏం చెయ్యాలా? ఇది పాయింట్. నన్ను ఒంటరిగా బారి నువ్వు పోతువే. మీ అమ్మగారింటికైనా బుచ్చు అంట శుద్ధంగా తింటా. నువ్వు ఉంటే 6 నెలలు 3 నెలలు పోయి ఈ 6 నెలలు నేను ఏం చెయ్యాలా? అదే ఏమీ ఆధారం లేకపోతే నా పరిస్థితి. ఇది పాయింట్. దండబెట్టు. కరెక్ట్ పాయింట్ చెప్పారండి మీరు. మంచి బిడ్డ కాబట్టి. అవును. నా పరిస్థితి మీకు ఆడవాళ్ళకి ఏమి తెలిసింది? మగవాళ్ళ పరిస్థితి అబ్బో మాకేం తెలుసండి. ఏమి చేయాలి మేడం? మేడం చెప్పమ్మా. మేడం అతను అమాయకుల్లాగా ఉంటాడు కానీ బయటికి అలాగనే ఉంటాడు. అమాయకుల్లాగా ఎంత బైరువుడు. అమ్మా ఇదిగో నీ మాటలు ఎట్టుంటే కొద్దిగా నమ్మాలి అనిపిస్తుంది, కానీ అబ్బాయి మొక్కం చూస్తుంటే నా పిల్లలు చాలా చూసాను. చెప్పు వినండి. మీకు నాకు 2 ఉన్నారు. ఒక పాప ఒక బాబు. ఉయ్యట్ల బండేస్తుంది చిన్న బాబుని. అంతోళ్ళు. పాప ఏమో నాన్న పోలిక, బాబు ఏమో నా పోలిక. ఏది ఆ అమ్మాయిని బాబుని చూపిస్తాను. బాబు నడవలేడు కానీ ఉయ్యట్ల బండేస్తున్నా. పాలుగడి ఇవ్వలాడికి ఏడుస్తున్నాడు మేడం. నాన్న తిండి తిప్పలేక ఆయన చేసిన పనులకి నాన్న అవసరం. పాపుడి అలా ఏడుతుంది మేడం. ఈ అబ్బాయి ఈయనక పుట్టాడా? ఆయనకే పుట్టాడు. నాకు అట్టేం అనిపించలేదు. నా బాబు అంట, ఆమె నా కూతురు అంట. ఆ గూడూరులో సౌత్ కాలంలో తిరుగుతుంటాయి. మళ్ళీ మేడం ఆయనేమో నా బాబు అంట, ఆమె నా కూతురు అంట. ఈడు అదే మీ కూతురేనా? మా కూతురే కానీ మేడం. అసలు ఆగ మీ కూతురు కదా. మీ కూతురు కండి మొక్కట్లు ఉన్నాయా లేవు చూడండి మేడం. వాళ్ళు నాన్న పోలిక నిజమే. లంజి అడిపోయింది మేడం. నా కాపురం జరుగుతుంది మేడం. ఒక్క నిమిషం. ఎట్లంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? నేనేం చెప్పానంటే ఆడవాళ్ళు సహవాసం చేయవా. ఆడవాళ్ళు 10 మంది ఆడవాళ్ళు సహవాసం చేసినాం అనుకో, అమ్మో మీ ఆయన తల్లికాడికి పోయినాము, మీ ఆయన అల్లాడికి పోయినాము అంటారు. గ్యారెంటీ అది కాపురం చెడిపోద్ది. మగవాళ్ళ సహవాసం 10 మంది చేత చెయ్యి. నేనులా యాడికి పోద్ది నాది నాకు ఉంటుంది కదా. అవసరం అదే. దాని కడ రిస్కులు పెట్టుకొని అమ్మగారింటికి పోయింది కానించి నాకేమో తృప్తిగా ఉంది. ఈ ఎమ్మి లేకపోతే నా పరిస్థితి ఏంది?
అందుకేనేమో నా మొగుడు ఇన్ని మేళాలకు వస్తుంది కూడా గమ్ముగా ఉంటున్నాడు. మళ్ళీ అటు వస్తాడువా? ఆయన కూడా నీలాగా అనుకుంటున్నాడేమో. మీ డాడీ వచ్చి రాకపోతే వస్తాయి. ఏమండి చెప్పండి మేడం. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి కానుపుకి వెళ్ళింది బాగానే ఉంది. ఈ అమ్మాయి ఉంది వాళ్ళ చెల్లెలు. ఈ అమ్మాయి అన్నం నీళ్లు అన్ని వండి పెడతా, నీకు మంచి సెట చూసుకుంటా ఉంది, బాగానే ఉంది. ప్రతి దానికి నమస్కారం పెట్టాలా? పెట్టండి. అట్ట భయం పెట్టాడు. నీకు కంటికి అలా కనపడతాడు. అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలుకే ఆ అబ్బాయి మొహం చూడు, ఆ అమ్మాయి మొహం చూడు. అసలు ఎంత అమ్మాయికి అలా కనపడుతున్నారు. అసలు మీరే అబద్ధాలు చెప్తున్నట్టుంటారు నాకు. మన అమ్మని కొట్టబాకు మా నాయన చెప్పి, మన అమ్మని కొట్టబాకు మా నాన్న చెప్పేసి కొడుకో. ఏమండి, ఇదిగో ఈ కేసు తీర్మానం అవ్వాలంటే లాయర్ గారిని పిలవాలి, పిలవండి, డాక్టర్ అమ్మని పిలవాలి. ఈ కేసు తీర్మానం అవ్వాలంటే ఇప్పుడు ఇదంతా కెమెరాలో వెళ్ళి. మేడం, నాకు ఒక విన్నపం మేడం. చెప్పమ్మా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎట్టో నన్ను ఇలా నాకు అపనిందలు అయిపోయాయి. ఇటు చూస్తే నా చెల్లెల్ని ఇలా వలసొచ్చాడు. ఆయన దాన్ని నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. రోజు ₹1,00,000 ఇష్టమేనా? రోజుకి ₹1,00,000 అంటే ఇవ్వు. నేను వినలే మేడం. ఇచ్చిరా బట్టలు కడికెళ్ళు. అది కదా ఆడకపోతే కదా ఇంకా ఎట్టొచ్చేదా? లేదా మేడం, నాతో ఇటుకు బట్టలకి రామని మేడం. అమ్మాయి కూడా వస్తుందంట. నమస్తే తల్లి. 12 సంవత్సరాలు ఏకుండా తల్లి ఇటుకరా బాకీల తల్లి. సరే, డాక్టర్ గారిని పిలవాలి. ఇంతలా మనిషిని ఏం చేయాలని మేడం. ఎట్టయినా కానీ ఇక్కడ తక్కువ మేడం. చీకటిగా మన ఊళ్ళో పొగులు 11 గంటల దాకా కొడుతుంది మేడం. ఈ ఊళ్ళోనే వేసుకుంది మేడం ఇల్లు. హలో హలో డాక్టర్ గారు. కళ్ళు కాదండి, నేను రోజా మేడం మాట్లాడుతున్నాను. రోజాని మాట్లాడుతున్నాను. ఆ రోజు జనవరి రోజు మీ ఇంటికి వచ్చాను, మిద్ది మీద కొనుక్కున్నాను. నువ్వు అదేనండి, నేను రోజాని జనవరి రోజు వచ్చాను కదా, మిద్ది మీద కొనుక్కున్నాం కదా మన ఇద్దరమే. జనం చేసుకోవాలా? మన కోర్టులకి ఒక కేసు వచ్చి పడింది. కోతే ఆ కేసుని నువ్వు తీర్మానం చెయ్యాలి. ఇప్పుడు వరకు రికార్డ్ చేస్తున్నారు మన పిల్లలు ఆ కేసుని. మీరు తొందరగా మీకు ఏ బండి దొరుకుతుందో ఆ బండి వేసుకుని వచ్చి ఇంత తొందరగా ఆఫీస్కి. బుల్లెట్ కాదు, నేను డాక్టర్ అమ్మకు కూడా ఫోన్ చేస్తాను. నాకు కూడా అటువంటి బండే కావాలి. ఓకే, డన్. నమస్తే. డాక్టర్ గారు మేడం. ఓ మేడం, మేడం మేడం ఒక మాట మేడం. ఈ మేళం డబ్బులు తలా ₹10 వేసుకుని డాక్టర్ క్యాబ్ కొట్టి. ఏమండి డాక్టర్ గారు చైనాలో చదువుకున్నాడు. ఆ తల ఎప్పుడన్నా దూడ డాక్టర్. ఆ అబ్బాయి చైనాలో చదువుకున్నాడు, ఆఫ్రికాలో ఎదిగాడు. ఏంది పరిష్కారం?
సరే ఉండండి. ఇప్పుడు మీరు ఒక్కలే ఈ కేసుని మీరు పరిష్కారం చేయలేరు. మేడం గానే పిలుస్తున్నా, మీరు లాయర్ గారు, ఆమె డాక్టర్ అమ్మని పిలుస్తున్నా. ఎందుకంటే దీంట్లో మానసిక కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇదిగో మానసిక కేసులు అంటే ఎందువల్ల చెబుతున్నానంటే, ఈ అమ్మాయి ఆయన కాడ సంసారం చేసింది అంటుంది, కానీ ఆ అబ్బాయి చేయలేదు అంటున్నాడు. ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అలా పుట్టారు. అదిగో అదిగో అదే అదే తేడా. అట్టే ఎంతో మంది కాడికి వెళ్ళి అడుగుంటుంది, వాళ్ళు తీర్చుంటారు బాగా. తీర్చాలి మేడం. ఆ అమ్మాయి మంచిదే కానీ అమ్మాయి మానసిక ఒత్తిడి ఉంది. ఇప్పుడు నిన్ను అడిగింది చూసావా, నా బాధ తీర్చండి అని. అటు ఎంతో మంది కాడ అడిగిందో వాడు బాధ తీర్చాడు. ఇద్దరు బిడ్డలు పుట్టారు. అమ్మాయి ఆ పొండు అంటే బలి అభిమానం ఏమికే కోసన్న పెట్టు. డాక్టర్ అమ్మను కూడా పిలుస్తాం. ఈ అమ్మాయి మానసిక ఒత్తిడితో గురవుతుంది కాబట్టి ఇక్కడ మానసిక వ్యాధులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కేసు కూడా ఉంది కాబట్టి నువ్వు లాయర్వి, డాక్టర్ అమ్మని పిలుద్దాం. డాక్టర్ అమ్మ చాలా పద్ధతిగా ఉంది. మేడం గారు నువ్వు చెప్పింది బాగుంది. డాక్టర్ అమ్మ నేను ఎక్కడికొస్తే ఆమె ఆడ చూసుకుంటా బయట. లేదండి, డాక్టర్ అమ్మ సాంప్రదాయిని అంటుంది. ఏంటంటే అంత మంచి అమ్మాయి పిలుస్తున్నాను. మేడం మీరు గబ్బాన్ని తీర్మానం చేయకపోతే చేస్తున్నాడా? గడ్డపల్లి నాగయ్య కాడు మీ కేసేగా తీర్మానం చేస్తున్నా. నువ్వు కేసు చేసలేకి కళ్ళన్నీ ఎముకలు ఉంటాయడా? హలో మాకు ఉన్న రకం అంతా పేరుస్తాయి. హలో ఎంత రేటు? అద్గో డాక్టర్ రేటు కాదమ్మా, డాక్టర్ అమ్మవేగా. అమ్మా ₹1 తక్కువ అయింది నాకు. హలో ఏమండి, మీరు డాక్టర్ గారేగా? మరి రేట్లు అడుగుతున్నారు ఏంటమ్మా మీరు? మరి కదా సరే మీ రేట్ ఒక రేట్ ఉంటుంది, బిల్డింగ్ ఒక రేట్ ఉంటుంది, ఈ రూమ్ లో ఒక రేట్ ఉంటుంది, హాస్పిటల్ రేట్ ఉంటుంది. ఈ రేట్లు ఏ రేటు? అమ్మా ఈడ హాస్పిటల్ రూములు గిములు ఏమి లేవు కానీ తుప్పలు అయితే ఉండే. తుప్పల రేటు చెప్పమ్మా ఎంతో. కావాలా? నెల ఉండే రేట్లా? అమ్మా మేడం గారు, ఇక్కడ నేను రోజా అని మాట్లాడుతున్నాను. అలాగే బూందీ నమస్కారం. కానీ అమ్మా ఇక్కడ మీరు తొందరగా ఆఫీస్కి రండి, ఇక్కడ ఒక కేసు వచ్చింది, మీరు తీర్మానం చెయ్యాలి. విధులు రండి తొందరగా. అది ఆడిపోయింది. మీరు ఉన్నారండి, అదిగా అబ్బాయి రెడీగా బండి మీద ఉన్నాడు. బండి వేసుకోరట. బండి దగ్గర ఆ కుర్రోళ్ళందరూ ఎక్కి చల్ల తాడు టక్కు తొందరగా మీకు ఏ బండి దొరుకుతా బండికి వచ్చేయండి. అలా బాగులో తీసుకుందండి. అమ్మా అసలు కరీరా మేడం గారు చెప్పండి. ఏమండి వచ్చే లోపల చలి కాసుకుని వస్తాం. సెక్రటరీ రాలేస్తుండే మేడం గారు. మేడం గారు డాక్టర్ భార్య ఉండి చూడు. నమస్తే. అదిగో అబ్బాయి పేరు జడపూర్ నాగయ్య. అవసరం అంటే అవసరం అది కూడా లేకుండా తీయటానికి ఏంటి? ఆ అబ్బాయి పేరు జడపూర్ నాగయ్య. ఈ అబ్బాయినా మన పేపర్లు ఎక్కింది? అబ్బాయి పులి రాసింది అబ్బాయినా? అబ్బాయి ఆ పిల్లలకి ఏడ్స్ వచ్చింది. ముఖేష్ కూడా పులి రాజు నువ్వేనా? ఏడ్చి వచ్చింది నాకు గదిలే కొడకలే. ఇదిగో ఆ అబ్బాయి వాళ్ళ భార్యని పుట్టింటికి కానుకు పంపించాడు. వాళ్ళ భార్య చెల్లెలో ఆ అబ్బాయికి అన్నం వండి పెట్టిందంట.
అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు నమస్కారాలు పెడుతున్నట్టు ఈ అమ్మాయి మీద డౌట్ రోజమణ గారు చెప్పండి. ఆ అమ్మాయి ఎక్కడ పినవాడు ఇప్పుడు ఒకడు సాగు పోతున్నాడు, రెండో ఊడిడు. ఎవరు చెప్పండి. ఈసారి కర్మత్రం బాగా చేసుకోవాలి, మనం డబ్బులు కూడా మేడం నమస్తే. నమస్తే అండి. ఈ కేసుని ఎట్టొక్కటి తీర్మానం చేసి చెయ్యాలి మీరు. మధ్యలో బ్రేక్ తీసుకోమన్నా తీసుకుంటాను, పోయి వస్తా లోపలికి. ఏమండి నేను మేడం మేడం తీర్మానం ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం దోషం చేయలేను. దోహం కాదు ద్రోహం. అదే ఉండొచ్చులే. ఇప్పుడు ఆ అమ్మాయికి నేనేం దోషం ఏం చేయలే. వాళ్ళు చెల్లెలు మా కాడ ఉంది కదా, మా కాడ ఉంది కదా వాళ్ళ చెల్లెలు ఉందా కదా. ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ వచ్చేలాకి ఈ అమ్మాయిని కూడా పంపిస్తావా? ఆ ఏమికి తక్కువ చేస్తానా? మళ్ళీ డెలివరీకి ఆ ఏమైనా ఊరుకుంటేస్తాను నేను. ఆ ఏమికి న్యాయం చేస్తా కదా. ఏ సార్ మగోళ్ళని చూసి ఆడవాళ్ళు ఎలా దొరుకుతారు సార్? మేడం మనిషికి ఒక మాట మాట్లాడిన అడ్డాలు దొడ్డాలుగా మాట్లాడిన అనుకో, పొడవటం చేయబెట్టం లాగిపోతే కదా. ఏమి కూర తింటుందా తింటం లేదు. అన్న ఆ చెట్ల మీద వాసన బిల్లినట్టుందా? చెప్పండి. కాలు పెట్టుకుని కాలు పట్టుకుపోయిందా? ముందు కాళ్ళు తిండి, కాళ్ళు ఎత్తుకు పట్టుకుపోయింది డాక్టర్కి. డాక్టర్ మేడం చూడు. మేడం నా ఎన్న బాగుంటుంది మేడం. చెప్పండి అమ్మా. మా ఆయన ఇంటికి వచ్చినా రాకపోయినా వాళ్ళ ఊర్లో 10 మందికి నేను పన్నమని చెప్పండి మేడం. ఇది కరెక్ట్ పాయింట్. పచ్చి పెడతా మరి పళ్ళు ఒక 10 మంది కింద పడుకోవాలి. లేదా రోజుకు ఒక 10 మంది 5గురు కానీ 4గురు వచ్చినా చాలు మేడం. ఒక అబ్బాయికి అమ్మాయి పుట్టారు కదా, ఒక్క పూలకి అబ్బాయి పూలకు లేదు. అదే నాకు డౌట్ గా ఉంది. ఈ అబ్బాయి తెచ్చిస్తున్నాడు, ఆ అమ్మాయి నిలిచవచ్చు మాట్లాడుతా. ఇంతమంది పెద్దలతో మాట్లాడు చేసే తట్టుగా ఉందా? నా కాకు వచ్చింది మేడం. ఏమ్మా అబ్బాయి కడేది కొనుక్కునేవాడిని. ఈ అబ్బాయి కడుపుకి